హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరాం వ్లాగ్స్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో అండి ఇది. ఇడ్లీ కారప్పొడి అని రైస్లో చూపిస్తుంది ఏంటి అనుకోవచ్చు. రైస్లో కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కారప్పొడి వేసుకొని తింటే అసలు ఆ అరోమా అండి, ఆ సువాసనకే ఎంచక్కా కడుపు నిండా ఈ కారప్పొడితోటే అన్నం తినొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇది బాలింతలు పత్తెం ఉండేవాళ్ళు ఉంటారు కదండి. అంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కొన్ని కూరలు తినకూడదు. అలాంటి వాళ్ళు, పథ్యం ఉన్నవాళ్ళు, బాలింతలు ఇలా ఎంచక్కా ఇడ్లీలోకి, కారం దోసలోకి, ఇలా వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. దీనికి పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. మనం చాలా పర్ఫెక్ట్గా, చాలా మంచిగా, చాలా టేస్టీగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో ఈ ఇడ్లీ కారప్పొడి అనేది చాలా సింపుల్గా చూపిస్తానండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన ఇడ్లీ కారప్పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే ఒక వెడల్పాటి కడాయి అయితే తీసుకోవాలండి. ఎందుకంటే మనం అన్నీ ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొంచెం వెడల్పుగా ఉండే కడాయి తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలండి. చూశారు కదా. ముందుగా అయితే దీంట్లో నేను ఒక 25 నుంచి 30 వరకు ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటున్నాను. ఇంకోటి ఈ మిర్చి బాగా స్పైస్ కూడా ఉన్నాయండి. దాన్ని బట్టి మనం క్వాంటిటీ అనేది తీసుకోవాలి. అదే కారం లేకపోతే ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుండేదాన్ని. ఇంకోటి నేను కారప్పొడి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడానికి నేను ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఏంటంటే ఇది మనకి ఎక్కువ రోజులు ఉండదండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఎంచక్కా రైస్లో దోశ మీద వేసుకోవచ్చు. చక్కగా నెయ్యి కారం దోశ అంటారు కదా, గీ కారం దోశ అలా వేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది మనం డబ్బా నిండా చేసి పెట్టుకున్నా కానీ స్పీడ్గా. సో చూసారు కదా, ఇలా ముందుగా మిర్చి అయితే వేయించి పక్కన పెట్టేసుకున్న ఆ తర్వాత 1 కప్పు నిండుగా మనం ధనియాలు అయితే తీసుకోవాలండి. మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి ధనియాలే దీంట్లోకి. సో చూసారు కదా, అవి కూడా ఇంకో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అదే ప్యాన్లో చక్కగా మాడిపోకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని ధనియాలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఎండుమిర్చి అయితే పక్కన మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాను నేను. అవి కొంచెం చల్లారేలోపు మనం ధనియాలు అయితే వేయించుకుందాం. ఎక్కడ మాడిపోకుండా స్పూన్తో మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. సో ఇవి ఇలా మంచిగా వేగుతూ ఉండంగానే మనం దీంట్లో ఒక 1 స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలండి. జస్ట్ 1 స్పూన్ సరిపోతుంది. అంటే ఇది మనం కరివేపాకు కారప్పొడి వేరండి, ఇడ్లీ కారప్పొడి వేరు. దీంట్లో మనం కరివేపాకు అనేది ఎక్కడ యూజ్ చెయ్యం, మీరు గమనించవచ్చు. ఇది పత్యం ఉండేవాళ్ళు, బాలింతలకి, ఇలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ అలాగే ఒక 1/2 స్పూన్ మెంతులు కూడా వేసానండి నేను దీంట్లో, చూడొచ్చు మీరు. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా మనం ఇలా కలిపెట్టుకుంటూ ఉంటే కొంచెం సేపు ఏమవుతుందంటే అవి మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ప్యాన్ పక్కన పెట్టేసుకొని చూసారు కదా, ముందుగా అయితే మనం ఈ మిర్చిని ఫైన్గా కొంచెం పౌడర్ లాగా పట్టేసుకుందాం కచ్చాపచ్చాగా. చూసారు కదా, ఎండుమిరపకాయలు అయితే ఇలా ఫైన్గా పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో మనం ధనియాలు కూడా వేసేసుకొని ఒక 2 స్పూన్స్ అండి సాల్ట్. మనం ఇప్పటివరకు ఉప్పు వేయలేదు కాబట్టి ఇప్పుడు వేసే ఈ సాల్ట్ అనేది మనం కారప్పొడికి సరిపోతుంది. చూసారు కదా, ఇలా అంటే మెత్తగా కాదు, అలానే బరకగా కాదండి, కొంచెం ఫైన్గా ఉంటే ఏంటంటే మనకి తింటూ ఉంటే ఆ అరోమా చాలా బాగుంటుందన్నమాట. మరి ఫైన్గా ఉన్న ముద్దగా ఉంటుంది. అండ్ లాస్ట్గా మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి అండి. ఒక 10 to 15 వరకు వెల్లుల్లి అయితే తీసుకోవాలి. చూసారు కదా, అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే మన ఇడ్లీ కారప్పొడి అయితే అసలుకి వెల్లుల్లి వేసిన తర్వాత ఇలా మూత తీస్తే ఆ స్మెల్కే కడుపు నిండిపోతుందండి, అంత బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. అందరికీ చాలా బాగా యూజ్ అయ్యే వీడియో. చూసారు కదా, నాకు ఈ కప్పుతో 2 కప్పుల నిండుగా కారప్పొడి అయితే వచ్చిందండి. ఒక పెద్ద డబ్బా నిండుగా స్టోర్ చేసి పెట్టుకున్నాను నేను. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా ఈ కారప్పొడి వేసి నెయ్యి వేసుకొని మనం ఎంచక్కా తినొచ్చు. చూసారు కదా, వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.